యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ. ముందుగా ఒక కేజీ చికెన్‌లోకి ఈ మసాలా దినుసులన్నింటిని కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక నిమ్మ చెక్కను వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, ఒక 3 స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల ఆయిల్, ఒక స్పూన్ గీని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మసాలా దినుసులన్నింటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి ఈ రైస్ మొత్తం కూడా ఒక 70% ఉడికిపోయిన తర్వాత పక్కనే స్టవ్ మీద ఉడికించుకుంటున్న చికెన్‌లోకి ఈ రైస్‌ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాని వేసుకోవాలి. కొంచెం గీని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగానే ఒక 3, 4 లేయర్స్ లాగా వేసుకొని లాస్ట్‌లో మళ్ళీ కొంచెం గీని యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఫుడ్ కలర్ వాటర్‌ని కూడా వేసుకొని ఈ విధంగా మూత పెట్టేసి దమ్ పెట్టేయాలండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లోనే ఈ చికెన్ బిర్యానీని ఉడకనివ్వాలి. ఒక 15 నిమిషాల తర్వాత తీసి చూడండి. యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ